ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గీ దీర్ఘాయు సంహికేయః విపులతరయసకేతు ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో నూతన సంవత్సరం వస్తుందనగానే అందరం ఎదురు చూసే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సర ఫలితాలన్నీ మనకు అనుకూలంగా ఉంటున్నాయా లేదా అనే అనేక విషయాలు తెలిసిన చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాము. కాబట్టి శోభకృతకు వీడ్కోలు చెప్తూ శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలైన గురు, శని, రాహు, కేతువులు, రవి, కుజుల సంచార ప్రకారం సంవత్సరం ఫలితాలు మనకి చెప్పుకుంటూ ఉంటాం. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ గ్రహాలు ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ అవమానాలు, పదవీ లాభ సూచనలు ఉన్నాయా, అలాగే స్థానచలనం, విదేశ యోగాలు కనిపిస్తున్నాయా, ధనలాభాలు ఎలా ఉన్నాయి, ఇది అనేక విషయాలు మన అదృష్టం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గురువు ప్రతి సంవత్సరం ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆయన రాశి మారినప్పుడల్లా ఒక నదికి మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మే 1వ తారీఖున గురు భగవానుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలో ప్రవేశించిన సమయానికి మనకి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి ఈ పుష్కరాలు 1/5/2024 నుండి 12/5/2024 వరకు ఉంటాయి. ఈ 12 రోజుల పాటు ఈ నర్మదా నదిలో పుణ్యనదీ స్నానాలు చేసిన వారికి, అలాగే పుణ్యకార్యాలు ఆచరించిన, పితృదేవతలకి సంతృప్తి వచ్చిన, కార్యక్రమాలు చేసిన అనేక పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తుంది. అలాగే ఏమాత్రం కొద్ది దానం చేసినా కూడా ఈ పుష్కర సమయంలో అనంతమైన ఫలాన్ని మనం పొందగలుగుతాం. అలాగే ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు మనకి 9/4/2024 నుండి 30 మార్చి 2020 వరకు వర్తిస్తాయి. ఒక్కొక్క రాశి గురించి మనం ఫలితాలకు వెళ్ళబోయే ముందు ఆ లలితా పరమేశ్వర అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ మకర రాశి, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారిది, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారిది మకర రాశి అవుతుంది. అలాగే ఎవరి పేర్లో అయినా మొదటి అక్షరం బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గి ఎవరిదైతే ఉంటుందో వారిది కూడా మకర రాశి అవుతుంది నామ నక్షత్ర ప్రకారం. రాశ్యాధిపతి శని. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీకు ఆదాయ వ్యయాలు గమనిస్తే మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 4 చాలా బాగుంది. రాజపూజితం 3, అవమానం 1 అత్యంత శుభ ప్రకారంగా మనకు గోచరిస్తోంది. అలాగే గోచార గ్రహస్థితి గమనిస్తే కనుక తృతీయ వ్యయాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో లోహమూర్తిగా 34/24 సంచారం చేస్తాడు. అలాగే 1/5/24 నుండి పంచమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం. ఈ సంచారం వలన ఈ సంవత్సరం చక్కగా ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. పుత్రుల యొక్క సౌఖ్యం ఉంటుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే సంతాన సౌఖ్యం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారుల యొక్క అనుకూలత కూడా చక్కగా పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కూడా ఉంటాయి. 9/10/24 నుండి 4/2/25 వరకు గురువు వక్ర సంచారం చేసే సమయంలో మటుకు సామాన్య ఫలితాలు ఉంటాయి. రాశి ద్వితీయాధిపతి అయిన శని ద్వితీయ భావంలో స్వక్షేత్రమైన కుంభరాశిలో స్వర్ణమూర్తిగా సంచారం చేయటం వలన కొంచెం విచారం, ధన నష్టం,
బంధువులతో అపోహలు కలహాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృధా ప్రయత్నాలు ఉంటాయి, అంటే చేసే పనిలో కొంచెం అనవసరంగా శ్రమ అలసట ఎక్కువ ఉండడం, కొంచెం ఆలస్యంగా కార్యాలు నెరవేరటం లాంటి ఫలితాలు ఉంటాయి. 29/6/24 నుండి 15/11/24 వరకు శని వక్ర సంచార సమయంలో సామాన్యంగా ఉంటుంది. 29/3/25న తృతీయ భావమైన మీనరాశిలో తామ్రమూర్తిగా ప్రవేశిస్తాడు. తర్వాత 2.5 సంవత్సరాలు మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు తృతీయ భావమైన మీనరాశిలో రజితమూర్తిగా సంచారం. దీనివల్ల అనేక రకాలుగా మీకు ధనలాభ సూచనలు ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పలుకుబడి పెరుగుతుంది. ప్రజల్లో కూడా మీకు ఒక గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. సోదర సహాయ సహకారాలు ఈ సమయంలో ఎక్కువగా మీకు చక్కగా లభిస్తాయి. భాగ్యస్థానంలో కేతువు రజితమూర్తిగా సంచారం వలన ఒక్కొక్కసారి కొంచెం అనవసరమైన త్రిప్పట, ఆ ప్రయత్నపూర్వకంగా చేసే కార్యాలు కొంచెం ఆలస్యంగా పూర్తవడం, ధనధాన్య నష్టం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేసే పనులు కూడా ఒక్కొక్కసారి కొంచెం ఆటంకాలు విఘ్నాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి సంచారం గమనించినప్పుడు ప్రతి నెలా కూడా రవి ఒక రాశి మారుతూ ఉంటాడు. మకర రాశి వారికి రవి అష్టమాధిపతి. ఈ అష్టమాధిపతి అయిన రవి 15/6/24 నుండి 16/7/24 వరకు షష్టమ భావంలో సంచరించే సమయంలోనూ, అలాగే 17/10/24 నుండి 16/11/24 వరకు దశమ భావంలో సంచరించే సమయంలోనూ, 16/11/24 నుండి 15/12/24 వరకు లాభస్థానంలో సంచరించే సమయంలోనూ, 14/3/25 నుండి తృతీయ భావంలో సంచరించే సమయంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఈ సంచార సమయంలో శారీరక సౌఖ్యం ఉంటుంది. ధనలాభ సూచనలు, అధికారంలో కలిసి రావడం, ప్రమోషన్స్ రావడం, అధికార లాభం, పదవీ లాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ సమయాల్లో రోగాలు రుణాలు తగ్గడం వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. రాజకీయ వ్యవహారాల్లో ఉన్న వారికి పదవీ లాభ సూచనలు, జయ అవకాశాలు మెరుగుపడతాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సకల కార్యాల్లో కూడా విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే మిగిలిన సమయాల్లో కొంచెం సామాన్యంగా ఉంటుంది. తృతీయ లాభాధిపతి అయిన కుజుడు మకర రాశి వారికి 23/4/24 నుండి 1/6/24 వరకు తృతీయ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఈ సంచరించే సమయంలో ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. సకల కార్యసిద్ధి, సువర్ణ లాభం, కార్యాల్లో జయం, శత్రునాశనం ఉంటాయి. కుజుడు 26/8/24 నుండి 20/10/24 వరకు షష్టమ భావంలో సంచరించే సమయంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే చేసే ఉద్యోగంలో కూడా మంచి విజయావకాశాలు మెరుగుపడతాయి. ధన సంపాదన పెరుగుతుంది. కీర్తి, సంతోషం, ప్రతిష్టలు, మీ కృషికి తగిన ఫలితం అనేవన్నీ కూడా మనకి ఈ సమయంలో కనిపిస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తి కూడా మనకి ఈ సమయంలో గోచరిస్తుంది. అంటే మొత్తం మీద మనం ఎక్కువ కాలం రాశిలో సంచరించే గ్రహాల యొక్క సంచారం గమనిస్తే కనుక ఈ సంవత్సరం అంతా ఆరోగ్యపరంగా చూసిన కొంచెం సామాన్యంగా ఉంటుంది. ధనాదాయం బాగున్నప్పటికీ చాలా అనుకూలంగా ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మీకు వాక్కు వలన కొంచెం చిక్కులు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మనం మాట్లాడే ప్రతి విషయంలో కమ్యూనికేషన్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకి శ్రమతో కూడిన విజయ అవకాశాలు ఉన్నాయి. అంటే మొదటి నుంచి కూడా ప్లాన్ చేసుకొని శ్రమ పడితే కనుక మంచి అవకాశాలు సొంతం చేసుకోగలుగుతారు. రుణాలు, రోగాలు స్వల్పంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితము, భాగస్వామి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్ర చేస్తారు. అలాగే విదేశీయానాలు కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఎవరైతే ప్రమోషన్స్ ఎదురు చూస్తారో ఈ సంవత్సరంలో వారికి పదవీ లాభ సూచనలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మటుకు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. ద్వితీయ స్థానంలో శని సంచారం వలన సంవత్సరం అంతా బాగున్నప్పటికీ కూడా కొంచెం మాటల వలన స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చాలా మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కనుక మనకి కలహాలు, అపోహలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మే 1 నుండి గురు సంచారం వల్ల గురుబలం కొంత తగ్గడం వలన మరియు రాహు సంచారం వల్ల స్వల్ప ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశి వారు ఈ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు పెరగటానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, శివారాధన, శివ పంచాక్షరి మంత్ర జపం పారాయణ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు జన్మ నక్షత్రం రోజున మీకు ఏ మీ జన్మ జాతకం ప్రకారం ఏ దశ జరుగుతుందో ఆ దశానాథునికి జపం చేసుకుంటే కనుక మంచి ఫలితాలు కలుగుతారు. ఈ సంవత్సరంలో మీకు శనివారం, మంగళవారం కనుక ముఖ్యంగా కుదిరినప్పుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజలు చేయించుకోవడం, సింధూర పూజ చేసుకోవడం వలన చాలా శీఘ్రవంతంగా ఫలితాలు పొందగలుగుతారు.
శనగలు ఉలవలు వీలున్నప్పుడల్లా దానం చేయండి, లేకపోతే గోమాతకి తినిపించండి. బుధ శుక్ర శనివారాలు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఎటువంటి ముఖ్యమైన పనులు చేయాలన్నా కూడా ఈ బుధ శుక్ర శనివారాల్లో ప్రారంభిస్తే అనుకూలమైన ఫలితం పెరగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏలినాటి శని 3వ భాగంలో ఉంది కాబట్టి చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొంచెం ఆప్త బంధువుల యొక్క వియోగం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కందాయ ఫలితాలు మనం గమనిస్తే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు మొదటి 4 నెలల్లో ధనలాభ సూచనలు, చివరి 8 నెలల్లో కొంచెం రుణ బాధలు, సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రవణ నక్షత్రం వారికి ధనిష్ట 1, 2 పాదాల వారికి కూడా సంవత్సరం అంతా కూడా ధనాదాయం చాలా బాగుంది. కాబట్టి ఈ మకర రాశి వారు చెప్పిన పరిహారాలు పాటించండి. ఏలినాటి శని పూర్తి అవబోతుంది కాబట్టి మీకు రాబోయే కాలం అంతా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు శ్రద్ధగా కనుక ఆ ఈశ్వరాభిషేకాన్ని చేసుకోవడం, శివపంచాక్షి మంత్రం జపాన్ని ఎక్కువ చేసుకోవడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఆ ఈశ్వర అనుగ్రహం వలన ఈ సంవత్సరం అంతా మీకు సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.